ఎవరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఇది ఊళ్ళో పెద్ద తమ్ముడు చేస్తున్నప్పటికీ కూడా ముందు రండి లోపలికి వచ్చిందయ్యా. ఏం జరుగుతుంది అక్కడ? మాధుర్ని ఎందుకు తీసుకెళ్లిపోతున్నారు లోపలికి? అండ్ జంపర్ మే బంపర్ ఏమి ఇచ్చారని జరుగుతుంది? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? You know strain. You go back. జనసేన అభిమాని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తారన్నటువంటి అనుమానం. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకే? చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే. అవసరమా నీకు ఇప్పుడు చెప్పాలా? సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెట్టారండి. ఉదయం 11 గంటలకు మేము వస్తే ఇంతవరకు అతనికి పచ్చి మంచినే లేదు స్టేషన్ లో. అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీనమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. ఏం చేశాడని నేను సేఫ్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారో అడగండి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ప్రజలారా ఏంట్రా? ఏంటి ప్రాబ్లం? ఏంటి? అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకే రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? ఏమో సార్, నా తెలియదు సార్. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది. నేను ఎవరికి దుర్భాషలు ఆడలేదు, బూతు మాటలు ఆడలేదని చెప్పాను నేను. అటు చూడు బే. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫూట్, మీకు మిస్టర్ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. దానికి సంతకం పెట్టమంటున్నారు. పెట్టకపోతే మళ్ళీ 4-5 రోజుల్లో రమ్మంటున్నారు. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? ఇప్పుడు పెడితే రానివ్వరు, మరక్కర్లేదు. పెట్టలేదు కాబట్టి మళ్ళీ 5 రోజుల్లో రమ్మన్నారు. ఏమిటి దారుణం అని అడుగుతున్నాను. ఈ చేత ఈ పని చేయించిన అచ్చెన్నాయుడు నాడే వాడు నాకు టార్గెట్. చూపించోసారి చూపించరా. వాడు నాకు టార్గెట్. వాడు నాకు టార్గెట్. మారవారా నువ్వు? ఇట్లా ఉంటావా ఎప్పటికింకా?